సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలె. అమృత అమృతరసాః భూత బ్రహ్మ పవిత్రేణ భూత సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణువాదోద్భవం సత్యకర్మమంగళదాయిన బ్రహ్మణాదమృతం యజ్ఞమంత్రమోదం భువావహం కావేరీ తుంగభద్రాచా కృష్ణవేణీ జగోతమీ భాగీరథీర విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః కూర్చాగ్రరాక్షసాంజన్యదత్కర్మ విగాత్రాः సామర్పయామకం భయస్పందావల్యం గురుకర్మసవృక్షరాజసముద్భూతాధాకాయాः పల్లవత్వజాः విష్మాన్ కుంభేహర్పయామి సర్వదోషా భవత్తే నారికేర సమద్భూతా త్రినేత్ర హరసంహదాదికయాదృతం సర్వం పాపం వీడా అంజమేవత నహిరత్నాని దాతుజేదవాదతాపగాహతం భాగం చిత్రమీమహే కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి ఏతే సికుంభమయే సహస్రయజ్ఞే ఆపాధారదా పురస్రాదేభ్యో ఇంద్రజలదవిష్ఠర్ విశ్వే దేవామన్వరదస్యాపం పురణమావాహయం ప్రజేమావాహయం రక్తాంబరమావాహయామి యాదపతిమావాహయామి గంగాది సర్వతీర్థజలాయ నమః ఇదమాసనం పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గంగా సర్వతీర్థజలాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి పునః తెలంగాణార్థం పుష్పం సమర్పయామి గంగా సర్వతీర్థజలాయ నమః పుష్పై పూజయామి ప్రజేతదే నమః రక్తాంబరధరాయ నమః యాదపతయే నమః గంగాయ సర్వతీర్థజలాయ నమః నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి గంగాయ సర్వతీర్థజలాయ నమః పుష్పమాలికాం ధారయామి గంగాది సర్వతీర్థజలాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి గంగాది సర్వతీర్థజలాయ నమః పరిమళధూపమాగ్రాపయామి గంగాది సర్వతీర్థజలాయ నమః దీపవర్గ్యం ఆచమనీయం సమర్పయామి గంగాది సర్వతీర్థజలాయ నమః అర్చనా కైంకర్య సాఫల్యదాదిత్యర్థం
अर्चना कैंकर्य साफल्यदादित्यर्थो सर्वदान्त्यर्थो फलोपहारं निवेदयामि। ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम ओम अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ताम्बूलं ददामि मंगल नीराजनं दर्शयामि। श्रियः कान्ताय कल्याणनिधये निधयेभ्यः श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं गंगा सर्वतीर्थलाय महानन्दकर्पूरमङ्गलनीराजनं दर्शयामि। नमस्करोमि धात्री रमण गोविंद लक्ष्मी रमण गोविंद ईश्वराय विद्महे पादहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात्। गंगादि सर्वतीर्थजलाय नमः। सर्वोपचारान् समर्पयामि। सुप्रीतः सुप्रसन्नः वरदो भवतु। भूर्भुवस्वरं पूर्वाग्देशमानाय पूर्वाग्सङ्कल्पप्रदानेन कलश आराधनानन्तरे अष्टदिक्पालक आराधना नवग्रह आराधना पंचलोकपालक आराधनं च करिष्ये। ओम श्रीवाहव्यामस्त्रवस्तमञ्जेष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनन्द्रन्वन्नोदविश्वेसादनं ओम गणपतिमावाहयामि। गणपतये नमः। आसनं परिकल्पयामि। आवाहित सर्वाभ्यो देवताभ्यो नमः। आसनं बाध्यो अर्घ्यो आचमनीयं समर्पयामि। శ్రీహపతి శ్రీ స్వామివారి యొక్క మొత్త మహోత్సవంలో మొట్టమొదటిగా ఆదిత్యాది నవగ్రహ పూజ చేశారు. ఆ నవగ్రహాలు దేనికే అంటే మన యొక్క జన్మకి రాహిత్యమై 12 రాసు బృహస్పతికి వెంకటేశ్వర స్వామి లేకపోతే ఈశ్వరుడికి కానీ చేయొచ్చు. తర్వాత ఉన్నటువంటిది బుధుడు విష్ణు అధిపతి కాబట్టి విష్ణుమూర్తి అంటే రామచంద్రుడికి కానీ ఎవరికైనా చేసుకోవచ్చు. తర్వాత అంగారకుడు శేషం అంటే పాముకి సుబ్రహ్మణ్య స్వామి చేసుకోవాలి అని చెప్తుంది. అదేవిధంగా శుక్రుడికి మహాలక్ష్మి చేసుకోవాలి. ఇవన్నీ తర్వాత ముఖ్యమైనటువంటిది మధ్యలో నిలబడేటువంటిది మనకి శరీరంలో గుండెకాయ ఎంత ముఖ్యమో నవగ్రహాలన్నిటికీ కూడా రవి అనేటువంటి గ్రహం ముఖ్యమైనటువంటిది. రవి చేసేటువంటిది హృదయము రక్తనాళములకు శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది ఉదరానికి సంబంధించిన ఎంజెస్ మనం భోజనం చేసినటువంటి అన్ని కూడా అరగొట్టేటువంటిది అంతా కూడా ఆ రవి చేస్తూ వస్తారు. ఆ రవి గ్రహానికి ఆరాధన చేసుకోవాలి. టోటల్ గా చెప్పాలి అంటే నెలకి 2 సార్లన్నా సరే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసుకొని లక్షణంగా దండం పెట్టుకొని ఈశ్వరుడికి 11 ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఇంకొక రహస్యం వస్తుంది దీంట్లో. స్వామి నవగ్రహాలు తిరగంగానే కాలు చేతులు గడుక్కోవాలంటున్నారు అని అంటారు. వాళ్ళు ఏమో దెయ్యాలా లేకపోతే ఎక్కడైనా ఉంటున్నారా? నవగ్రహాలు ఎక్కడ ఉంటున్నాయి? శివాలయం గుడిలో ఉంటున్నాయి. ఆ ఆలయం శివుడికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నప్పుడు తస్మిన్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఇంట్లో ఈశ్వర ఆరాధన చేసేటప్పుడు భక్త ఆరాధన చేయటం అనేది ప్రధానమైనటువంటి అంశం. అందుకనే మీకు నిన్న రాత్రి చెప్తున్నాను, ఎప్పుడూ చెప్తున్నాను, భగవంతుడు గొప్ప భక్తుడు గొప్ప అంటే భగవంతుడే చెప్పాడు, భక్తుడే గొప్ప అని చెప్పి. అటువంటి ఆరాధనలో చండీశ్వరుడు ఆరాధన తర్వాత మారేడు చెట్టు దగ్గరికి వచ్చి దీపం పెట్టుకొని లింగాష్టకం చదువుకోవాలి. లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చిత లింగం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి లింగాష్టకం చదువుకొని నమస్కారం చేసుకొని మన యొక్క జ్ఞానజ్యోతి చక్కగా ఉండి మనందరికి కూడా ఆత్మజ్యోతి ప్రతిరూపమైనటువంటి ఆ ఈశ్వరుడి దగ్గర ఆరాధన చేయటం కోసం నవగ్రహ ఆరాధన ఉంటుంది. దానివల్ల మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి చక్కగా ప్రజ్వలించేదానికి మన అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం కార్తీక మాసంలో దీపారాధన చేయడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి దీపారాధనతో నవగ్రహ ఆరాధనతో మనం ముందుకు వెళ్తూ సత్యదేవుడి యొక్క కార్యక్రమంలో పంచపాలకులు అని చెప్పేసి స్వామివారికి ఆవాహన చేస్తాం. సత్యనారాయణ స్వామి రావాలి కదా, స్వామి వచ్చి కూర్చోవాలంటే పంచపాలకులు ఉంటారు. పంచపాలకుల్లో ముఖ్యమైనటువంటి వారు ముందుగా సత్యదేవుడు మధ్యలో ఉంటే రుద్రుడు, దుర్గా, గణపతి, సూర్య భగవానుడు ఉంటారు. వీళ్ళే పంచపాలకులు అంటారు. వరలక్ష్మి ఆరాధన చేస్తే వరలక్ష్మి ఆరాధన మధ్యలో వరలక్ష్మి ఉంటుంది. మిగతా దాంట్లో విష్ణు భగవానుడితో కూడుకుని వినాయకుడు, సూర్యనారాయణ స్వామి, రుద్రుడు ఉంటారు. ఈ విధంగా పంచాయుతము అని అంటారు. వాటిని పంచాయుతము అంటే మనం చేసేటువంటి గృహ ఆరాధన అని అంటాం. మీరు ఏ ఆరాధన చేస్తారు అని వారిని అడగాల్సిన పని లేదు. మీ పంచాయుతం ఏమిటి అని అడగాలి. పంచాయుతము అంటే మనం చేసే తిరువారాధన. తిరువారాధనని మాది నారాయణ తిరువారాధన అన్న అంటే ఓహో నారాయణము, మా ఇది ఈశ్వర ఈశ్వరు. మేము గణపతి గణపతి తిరువారాధన. సుబ్రహ్మణ్యుడు
అలా ప్రతి ఒక్క నామధేయం ఉన్నటువంటి దేవతామూర్తి మధ్యలోకి వచ్చి ఉపపాలకులు మధ్యలో నుంచి ప్రదక్షిణగా వస్తారు అని అర్థం. అటువంటి ఆరాధన నిమిత్తంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారికి అదాంగ విశేష ఆరాధనతో ఆవాహనతో పంచామృతాలతో స్వామివారి కైంకర్యం జరుగుతుంది. శ్రద్ధాభక్తుని గమనించండి. తర్వాత మీరందరూ పుష్పాలు రెడీగా పెట్టుకోండి. శ్రీపదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదోధర్మాణి ధారయన్న పాదయోః పాద్యం సమర్పయామి. కామావాజస్య ప్రథమోజగం జ్ఞాతార్థ్యా వా పృథివీ విశ్వశంభ నామాగం తాం పితరా మాతరా చ మాసోమామృతత్వాయ గమ్యాత్ అష్టయోః అర్ఘ్యం సమర్పయామి. యోగే యోగే తపస్తరం వాచే వాచే హవామహే సఖాయ ఇంద్రమూర్తయే ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అన్నాధ్యాయం వ్యూహత్వం దీర్ఘాయురహమన్నాదో భూయాధ. స్వామినే నమః. దంతదావనం కరోమి. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాదు. స్వామినే నమః. విశ్వాసోదనం కరోమి. భూతస్తస్య భారే భవనస్య మధ్యే నాగస్య వృష్టే మహతో మహీయుతే మహద్విశ్వాం మదార్భవనయోర్గమనయోర్మేధయోర్వ్యభవయోర్దేవం సంజాతమ బ్రహ్మ నమాదైత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. దండోషం భావయామి. యన్మే గర్భేవతపాపమగ్రమిత్యాయమానిశ్చ జగంజగైర్ఘ పాపం జాతస్యేస్య భవివర్తత మేధస్య తత్పాపమానీపరహం పరామి. ముఖ ప్రక్షాళనం కరోమి. ముఖ ప్రక్షాళనానంతరం యోగే యోగే తపస్తరం వాచే వాచే హవామహే సఖాయేంద్రమూర్తయే ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. సమాదయిత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. శ్లోకానంతరం అర్ఘ్యం నివేదయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. పవిత్రం ధారయామి. ఊర్ధ్వపన్నం ధారయామి. తిలకం ధారయామి. ఆభరణం దదామి. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతం ధారయామి. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతానంతరం పాదయోః పాద్యం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇమా సుమనసశ్రేష్ఠ దివ్యపుష్పాదివాసితాః భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః సమాదయిత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. పుష్పం సమర్పయామి. పుష్పవాటికాన్ ధారయామి. పుష్పైః పూజయామి. ఓం ఓం కుక్షస్థాఖిల భవనాయ నమః. ఉదరం పూజయామి. లక్ష్మీ వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి. శంఖ చక్ర గదా శంఖాపానయే నమః. బాహూన్ పూజయామి. ఓం సంపూజయామి. స్వామివారికి చెప్పాలి మంత్రం. ఓం నమో శ్రీ సత్యదేవాయ నారాయణాయ జనార్దనాయ అనఘాయ గోవిందాయ కంభుకంఠాయ. ఓం నమో శ్రీ రమా వసుంధరా సమేత సత్యదేవాయ సర్వాంగాని పూజయామి. మమ ఆచార్య పూర్వక పరిపూర్ణాస్మినే నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యమేధాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. కాలాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యాధీశాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యవత్సలాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యవత్ససే నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యమేఘాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యరుద్రాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. ఓం సత్యబ్రహ్మణే నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యామృతాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యవేదాంగాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యచతురాత్మనే నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యభోక్త్రే నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యసుతయే నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యార్జితాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యేంద్రాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. ఓం సత్యశంకరాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. సత్యస్వర్గాయ నమః.
ఓం సత్యనారాయణాయ నమః సత్యనియమాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యమేధాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యవేద్యాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యమీయూషాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యమాయాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యమోహాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యానందాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యసాగరాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యతపసే నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యసింహాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యమృగాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యలోకపాలకాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యస్థితాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యదిక్పాలకాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యధనుర్ధరాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యాంబుజాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యవాక్యాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యగురవే నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యన్యాయాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యసాక్షిణే నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యసంప్రదాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యకరాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యధృతాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యభామారతాయ నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యగృహరూపిణే నమః ఓం సత్యనారాయణాయ నమః సత్యప్రహరణాయుధాయ నమః ఓం సత్యనారాయణాయ నమః శ్రీ 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 రమావసుందరా సమేత వీరవేంకట సత్యనారాయణ అష్టోత్తర శతనామావళి పూజా విధానం కరిష్యే. ఓం శ్రీ మే ధూపాదురభిన దివ్యధూపాదివాస్మితా భూతాభరమ పవిత్రేణ భూతాద్యూయస్య రశ్మిభిః. వెంకట సత్యనారాయణ స్వామినే నమః పరిమళ ధూపమాగ్రాపయామి మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నమస్కరోమి రమారమణ గోవింద 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 విష్ణోర్యశరణం భగో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. పుష్పాంజలిం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. అథ కథ ప్రారంభః. అందరూ కథలు ప్రారంభమవుతున్నాయి. దయచేసి అందరూ కూడా అక్షతలు కానీ పుష్పములు కానీ పట్టుకొని చక్కగా నమస్కారం చేసుకొని శ్రద్ధగా వినాలి. నమో సత్యదేవాయ నమః. ఓం ఏకదా నైమిషారణ్యే. ఈ విశ్వంలో మద్యం ఆచమనీయం సమర్పయామి ఫలోపహారం నివేదయామి. నివేదయామి. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం వం 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 వం. అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి తాంబూలం మంగళ
నీరాజనం దర్శయామి. లక్ష్మీ సవిభ్రమాలోకసుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నమస్కరోమి. రమారమణ గోవింద గోవింద గోవింద. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ద్వితీయోధ్యాయ ప్రారంభః. ఇప్పుడు చెప్దామమ్మా. ప్రథమంగా ఈ భూలోకంలో ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారు అనేది చెప్పి ఒక మహోత్కృష్టమైనటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా ఎప్పుడు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మానికి కట్టుబడి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారట. వారికి సంతాన సమస్య ఉంటే ఈ యొక్క సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో సంతానం కలిగి రాజ్యాన్ని కూడా సస్యశ్యామలంగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నారు. ఓం సత్యాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం రమాసహిత గోవింద గోవింద గోవింద. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. వేదాంత దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. సస్యశ్యామలంగా ఉండాలి అంటే మృగములన్నీ కూడా ఆ పంట మీద పడకుండా జాగ్రత్తగా చేసేయటం కోసం వేటకి వెళ్తే ఆ వేట నిమిత్తమై చతురంగ బలాలతో వెళ్ళినటువంటి మహారాజు ఆ చతురంగ బలాల నుంచి దూరం అయ్యాడు. అందుకని ఆ తుంగధ్వజ మహారాజు ఒక నదీ తీరాన్ని కూర్చొని ఉన్నాడు. ఆ నదీ తీరాన కూర్చున్నటువంటి వాడే ఆ నది దగ్గర కొంతమంది గొల్లలు చక్కటైనటువంటి ఈ సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ యొక్క భద్రశిలా నదీ తీరమున కూర్చున్నటువంటి మహారాజు వారు చేసేటువంటి వ్రతాన్నంతా కూడా చక్కగా చూసి వారు సత్యదేవుడి యొక్క వ్రత ప్రసాదాన్ని మరియు తీర్థాన్ని వారి యొక్క మహారాజు వచ్చారు కదా అని చెప్పేసి ఆ మహారాజుకి ఇస్తే ఆ మహారాజు అక్కడ కుల వివక్షణతో కూడుకున్నదే ధర్మాన్ని ఆచరించవలసినటువంటి మహారాజు కూడా ధర్మాన్ని పక్కన పెట్టుకొని ఆ ప్రసాదాన్ని తీర్థాన్ని నేలకేసి కొట్టారు. దానికి కోపించినటువంటి వారై సత్యదేవుడు వీరికి దారుణమైనటువంటి కష్టాలు రావాలి అని చెప్పారు. అంటే ఒక మహారాజు తప్పు చేస్తే ఎవరు ఇబ్బంది పడతారు? ప్రజలు. ఆ విధంగానే ఆ రాజ్యంలో అంతా కూడా ప్రజలు మహారాజు లేక దీనావస్థకి వెళ్ళిపోయి అడవులు పాలైపోయారు. రాజ్యము శత్రురాజ్యం అయిపోయింది. మహారాజు భ్రష్టు పట్టిపోయాడు. మహారాణులు పిల్లలు అందరూ కూడా ఎత్తుకి వెళ్ళారో కూడా తెలియదు. చివరకు మహారాజు అడవుల పాలన పడి ఆ యొక్క అడవినంతా కూడా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతున్నటువంటి వారే ఒకానొక సందర్భంలో నేను చేసినటువంటి యొక్క అపరాధం ఏమిటి అని చెప్పి తెలియలేక తెలుసుకోలేక బాధపడుతూ ఉంటే ఒక మహర్షి ప్రత్యక్షమయ్యి వారికి చెప్తారట. ఏమని? నీవు చేసినటువంటి అపరాధం సత్యనారాయణ స్వామి యొక్క వ్రతముకి చేసినటువంటి తీర్థ ప్రసాద మహిమ తెలుసుకోలేక నేలకేసి కొట్టినావు. దానివల్ల నీకు ఈ సమస్యలు వచ్చినాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏ ఆరాధన చేసినా కూడా వ్రతాన్ని ఆచరించేటప్పుడు స్వామివారి మీద దృష్టి పెట్టుకుని ఉండాలే కానీ మిగతా వాటి మీద దృష్టి పెట్టి ఉండకూడదు అని చెప్పి తెలియజేస్తుంది ఈ వ్రతం యొక్క మహత్యం. అది వరలక్ష్మి కావచ్చు, కేదారేశ్వరి కావచ్చు, శ్రీనివాస ప్రభు అయినటువంటి ఏడుకొండల స్వామి వ్రతం కావచ్చు, ఏదైనా సరే అది ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తుంది. ధర్మ ఆచరణ వ్రతాచరణ సక్రమంగా చేయకపోతే. ఆ తర్వాత ఆ మహర్షి ద్వారా ఆ యొక్క తుంగధ్వజ మహారాజు చక్కగా కూడా వ్రతాన్ని ఆచరించి పునః అన్నీ కూడా సంపాదించుకున్నారట, రాజ్యాన్ని, ప్రజలని, అందరినీ కూడా. ఈ విధంగా మన సత్యదేవుడు రత్నసారుపురం మీద వేంచేసి అంటే కూర్చొని హిరణ్య గర్భపీఠముతో అంటే బ్రహ్మపీఠం మీద రుద్రుడితో సహితంగా అంటే ఈశ్వరుడితో పక్కన కూర్చోబెట్టుకుని రమా వసుంధర అని అంటాం. రమ వ్యూహలక్ష్మిగా ఉండి వసుంధర పక్కన కూర్చొని మన అందరినీ కూడా ఉద్ధరిస్తూ కూర్చో ఉంటున్నారు. అటువంటి విధానంలో స్వామివారు చక్కనైనటువంటి పంచభూతములకి ఆధీనమైనటువంటి వారై ఈ యొక్క సత్యనారాయణ స్వామిని సత్యదేవుడు అని, సత్యధ్వజుడు అని, సత్యస్వరూపుడు అని వివిధమైనటువంటి నామాల్లో
అత్యంత ప్రీతికరమైనటువంటి సత్యనారాయణ స్వామి అని చెప్పి ఆ యొక్క స్వామిని ఆరాధిస్తూ ఉంటాం. మన యొక్క ప్రాంతీయ అభిమానంగా ఉభయ రాష్ట్రాల్లో ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము అత్యంత ప్రాముఖ్యతమై తులతూగుతూ ఉంది. అటువంటి స్వామివారి వ్రతం చక్కగా ముగిసి ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి అక్షతులు అక్కడ ఉన్నటువంటి సత్యదేవుడికి సమర్పించండి, నమస్కారం చేసుకోండి. పునః ఆరాధన స్వామివారు చేస్తారు. అక్కడ స్వామివారితో పాటు మీరు పునః ఆరాధన చేయాలి. తులసి దళాలు పెట్టాలి. అమ్మా పుష్పాలను ఇవ్వండి. అందరూ పల్లె తీసుకోండి. ఓం విష్ణవే నమః. ఓం పురుషాయ దగ్గరికి వెళ్ళండి అమ్మా. ఓం సత్యాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం మహావిష్ణవే నమః. ఓం సదా విష్ణవే నమః. ఓం వ్యాపినారాయణాయ నమః. ఓం సత్యనారాయణ స్వామినే నమః. రమా సహిత వసుంధరా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. అమ్మ పుష్పాలు వేయండి. చందనం తులసి ఉంటే తులసి వేయండి. నమస్కారం చేసుకోండి. గంధ కుంకుమ స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. చక్కగా దండం పెట్టుకోండి. కొబ్బరికాయ పెట్టుకోండి. బ్రహ్మ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః పరిమళ ధూపమాగ్రాపయామి. అయ్యగారికి ఇవ్వండి. అయ్యగారి దగ్గర లేకపోతే మీరు పట్టుకొని నమస్కారం చేసుకొని దండం పెట్టుకొని మంచి కోరిక కోరుకోవాలి. ప్రతిగృహ్యత అనాథయిత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. దీపం దర్శయామి. అర్ఘ్యం ఆచమనీయం సమర్పయామి. ఫలోపహారం నివేదయామి. అందరూ కూడా కొబ్బరికాయ కొట్టాలమ్మా. మీకు అవకాశం దాకా కొట్టడానికి. అయ్యా 1 by 1 ఇచ్చేసేది స్వామిని. ఆ తీర్థం గ్లాస్ లో పోయిందమ్మా. ఖాళీ గ్లాస్ ఏమన్నా. ఓం నమో నారాయణాయ. 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 ఓం 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 ఓం. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. తాంబూలం దదామి. నారాయణ హరి నారాయణ నారాయణ హరి రామ నారాయణ